నమస్కారం మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రమాదాలు నివారించడానికి మరియు రహదారి భద్రతను దృష్టిలో పెట్టుకుని సేఫ్టీ గైడ్లైన్స్ జారీ చేశారు. వాహనాలు నడిపేటప్పుడు అవసరమైన సేఫ్టీ గైడ్లైన్స్ ను పాటించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వాహనదారులను కోరింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించింది. ఇతర వాహనాలతో ఢీకొనే ప్రమాదాన్ని తగ్గించడానికి డ్రైవర్లు వేగాన్ని తగ్గించాలని, ఓవర్టేక్ చేయడం మానుకోవాలని మరియు వాహనాల మధ్య సురక్షిత దూరాన్ని పాటించాలని సూచించారు. విండ్షీల్డ్ వైపర్లను ఉపయోగించాలని, వాహనంపై నియంత్రణను కొనసాగించడానికి బ్రేకులను క్రమంగా వేయాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ముఖ్యంగా గుంటల గుండా వాహనం నడపడానికి ప్రయత్నించొద్దని వాహనదారులను హెచ్చరించారు. జలీబ్ అల్ షుయూక్ ప్రాంతంలో 42 అంతస్తుల నిర్మాణ పరంగా అసురక్షితమైనవిగా నిర్ధారించారు. ఈ క్రమంలో వాటిని ఖాళీ చేయించి కూల్చివేయాలని కువైట్ మున్సిపాలిటీ ఆదేశించింది. ఈ ఆదేశాలు వెలువడిన తేదీ నుండి 2 వారాల్లోపు భవనాలను ఖాళీ చేసి కూల్చివేయాలని ఆస్తి యజమానులను ఆదేశిస్తూ డైరెక్టర్ జనరల్ ఇంజనీర్ మనల్ అల్ అస్పూర్ ఉత్తర్వులను జారీ చేశారు. ప్రజాపనుల మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ పరీక్ష, నాణ్యత నియంత్రణ మరియు పరిశోధన కేంద్రం నుంచి అందిన నివేదికలు ఈ భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని మరియు ప్రాణాలకు, ఆస్తులకు తక్షణ ముప్పును కలిగిస్తున్నాయని ధృవీకరించాయని అల్ అస్పూర్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రకారం నిర్దేశించిన కాలపరిమితిలోగా నిబంధనలు పాటించడాన్ని మున్సిపల్ అధికారులు పర్యవేక్షించాలి. గడువు తర్వాత కూడా యజమానులు కూల్చివేత చేపట్టడంలో విఫలమైతే ఆస్తులను ముందుగానే పూర్తిగా ఖాళీ చేయించిన తర్వాత యజమానుల ఖర్చుతోని మున్సిపాలిటీ తొలగింపు చర్యలు చేపడుతుంది. అధికారిక గెజెట్లో ప్రచురించిన వెంటనే ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఈ ప్రకటన ఆస్తి యజమానులకు అధికారిక నోటిఫికేషన్గా పనిచేస్తుందని అధికారులు తెలిపారు. యుద్ధ విరమణ తర్వాత యూఏఈలో ట్రావెల్ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. 2-3 నెలల్లో ప్రయాణికుల విశ్వాసం పుంజుకుని యుద్ధానికి ముందు స్థాయికి తిరిగి వస్తుందని ఏజెంట్లు ఆశిస్తున్నారు. ఒకవేళ యుద్ధ విరమణ కొనసాగితే ప్రయాణికుల విశ్వాసం పుంజుకుని యుద్ధానికి ముందు స్థాయికి తిరిగి రావడానికి కొన్ని నెలల సమయం పడుతుందని యూఏఈ ట్రావెల్ ఏజెంట్లు అంటున్నారు. ప్రారంభంలో విషయాలు పెరిగినప్పటికీ విమాన కార్యకలాపాలు ఎంత త్వరగా సాధారణ స్థాయికి వస్తాయని, ప్రయాణికుల విశ్వాసం ఎంత త్వరగా తిరిగి వస్తుంది అనే దానిపైనే విస్తృత పునరుద్ధరణ ఆధారపడి ఉంటుందని పరిశ్రమ అధికారులు తెలిపారు. ఫ్లూటో ట్రావెల్స్కు చెందిన భరత్ ఐదాసాని మాట్లాడుతూ, రాబోయే వారాల్లో డిమాండ్ క్రమంగా పెరుగుతుందని, ఈద్ సీజన్ మళ్లీ పుంజుకుంటుందని తాను ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ సంవత్సరం ఈద్ అల్ అజ్హా మే 26-27 నాడు వస్తుందని తెలుస్తోంది. ఈద్ సీజన్లు నివాసితులలో బాగా ప్రాచుర్యం పొందాయి. గత 2 వారాల పాటు కాల్పుల విరమణ కొనసాగితే ఆ తర్వాత కూడా ఎక్కువ కాలం నిలిచి ఉంటే ప్రయాణికుల విశ్వాసం యుద్ధానికి ముందు స్థాయికి తిరిగి రావడానికి 2 నుంచి 3 నెలల సమయం పట్టొచ్చని ఐదాసాని అన్నారు. ముసాఫిర్.com CEO రహీష్ బాబ్ మాట్లాడుతూ, బలమైన డిమాండ్ కారణంగా సమీప భవిష్యత్తులో ప్రయాణ డిమాండ్లో గణనీయమైన పెరుగుదల ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. ఈ సంక్షోభం కారణంగా చాలా మంది ప్రయాణికులు, ముఖ్యంగా భారతదేశంలోని ఏప్రిల్ మరియు మే నెలల పాఠశాలల సెలవుల సమయంలో పర్యటనలు ప్లాన్ చేసుకుంటున్న వారు తమ బుకింగ్లను వాయిదా వేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. బహ్రెయిన్ పౌర విమానయాన వ్యవహారాల శాఖ అనుమతిని అనుసరించి బహ్రెయిన్ జాతీయ విమానయాన సంస్థ అయిన గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి పరిమిత విమాన కార్యకలాపాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గల్ఫ్ ఎయిర్ షెడ్యూల్డ్ వాణిజ్య నెట్వర్క్ను పూర్తిగా పునరుద్ధరించే దిశగా ఇది ఒక ముఖ్యమైన ముందడుగుగా భావిస్తున్నారు. గల్ఫ్ ఎయిర్ బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి దుబాయ్, జడ్డా, రియాద్, లండన్ హీత్రో, నైరోబి, ఢాకా, హైదరాబాద్, ఇస్లామాబాద్, లాహోర్ మరియు తిరువనంతపురంలకు ఫ్లైట్స్ నడపనుంది. దీనికి సమాంతరంగా డమ్మం కింగ్ ఫహద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గల్ఫ్ ఎయిర్ కార్యకలాపాలు అంతర్జాతీయ గమ్యస్థానాలకు ప్రస్తుత సేవలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందని గల్ఫ్ ఎయిర్ గ్రూప్ చైర్మన్ ఖాలిద్ తకీ పేర్కొన్నారు. గల్ఫ్ ఎయిర్ పరిస్థితిని నిశ్చితంగా పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులందరితో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటుందని తెలిపారు. మారుతున్న గగనతల పరిస్థితులకు అనుగుణంగా అవసరమైన విధంగా కార్యకలాపాల షెడ్యూళ్లను సర్దుబాటు చేయడం జరుగుతుందని, ప్రయాణికులు మరియు సిబ్బంది భద్రత, క్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని తెలిపారు. ఇక విమానాశ్రయానికి ప్రయాణించే ముందు ప్రయాణికులు గల్ఫ్ ఎయిర్ అధికారిక వెబ్సైట్ gulfair.com లేదా గల్ఫ్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా తాజా విమాన స్టేటస్ను తనిఖీ చేసుకోవాలని సూచించారు. అలాగే ప్రయాణికుల కాంటాక్ట్ నెంబర్లకు నేరుగా తెలియజేయబడుతుందని వెల్లడించారు. విజయవాడ నగరం నడిబొడ్డున లుల్లు మాల్ నిర్మాణానికి కేటాయించిన భూమి విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మలుపు తీసుకుంది. లుల్లు గ్రూప్లకు ఇచ్చిన భూ కేటాయింపులను రద్దు చేసుకుంటున్నట్లు ప్రభుత్వం బుధవారం ఏపీ హైకోర్టుకు అధికారికంగా వెల్లడించింది. విజయవాడ పాత బస్టాండ్ సమీపంలోని సుమారు 4.15 ఎకరాల ఆర్టీసీ స్థలాన్ని లుల్లు మాల్కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ మాజీ మంత్రి, రైతు నేత వడ్డే శోభనదీశ్వరరావుతో పాటు మరికొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థకు కారుచౌకగా కట్టబెడుతున్నారని వారు తమ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనానికి రాష్ట్ర అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు. లుల్లు మాల్కిచ్చిన భూ కేటాయింపు ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటోందని, ఇందుకు సంబంధించిన అధికారిక రద్దు ఉత్తర్వులను త్వరలోనే జారీ చేస్తామని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ వివరణను నమోదు చేసుకున్న హైకోర్టు రద్దు ఉత్తర్వుల ప్రతిని సమర్పించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది. గతంలో ఈ భూమి కేటాయింపుపై ప్రతిపక్షాలు, వామపక్షాలు మరియు పౌర సమాజం నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో విజయవాడ ఆర్టీసీ స్థలం వివాదానికి ప్రస్తుతానికి తెరపడినట్లయింది.
పౌల్ట్రీ రంగం గురించి ఆందోళన అవసరం లేదని పర్యావరణ జల వ్యవసాయ శాఖ ఉప మంత్రి ఇంజనీర్ మన్సూర్ అల్ ముషైతి అన్నారు. స్థానిక మార్కెట్లో పౌల్ట్రీ ఉత్పత్తులు పెరుగుతున్న స్థానిక డిమాండ్ను వినియోగదారుల అవసరాన్ని తీరుస్తోందని ఆయన తెలిపారు. సౌదీలో పౌల్ట్రీ రంగం గణనీయమైన పురోగతిని సాధించింది. 1.5 మిలియన్ టన్నులకు పైగా రికార్డు స్థాయి ఉత్పత్తిని నమోదు చేసింది. తద్వారా 76% పైగా స్వయం సమృద్ధిని సాధించింది. సౌదీ విజన్ 2030 లక్ష్యాలకు అనుగుణంగా ఇది ఆహార భద్రతను పెంపొందించడానికి మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి దోహదపడుతుందని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో స్పష్టం చేశారు. హజ్ సీజన్తో సహా రాబోయే కాలంలో పౌల్ట్రీ రంగం నిల్వ స్థితి మరియు ఉత్పత్తిని ఈ సమావేశంలో సమీక్షించారు. ఫెడరేషన్ ఆఫ్ సౌదీ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లోని జనరల్ అథారిటీ ఫర్ ఫుడ్ సెక్యూరిటీ, నేషనల్ కమిటీ ఫర్ పౌల్ట్రీ ప్రొడ్యూసర్స్ మరియు నేషనల్ కమిటీ ఫర్ ఫీడ్ మ్యానుఫ్యాక్చరర్స్ ప్రతినిధులు హాజరయ్యారు. ఇంకా ఈ సమావేశంలో దేశీయ ఉత్పత్తిలో 85% ప్రాతినిధ్యం వహిస్తున్న 10 కంపెనీల ఉత్పత్తితో సహా 2026 మొదటి త్రైమాసికానికి సంబంధించిన బ్రాయిలర్ కోళ్ల ఉత్పత్తి మరియు నిల్వల స్థాయిలను సమీక్షించారు. మార్చి నెలలో బ్రాయిలర్ కోళ్ల నెలవారీ ఉత్పత్తి 125,470 టన్నులకు చేరుకోగా అదే నెల నిల్వ సుమారుగా 16,278 టన్నులుగా ఉంది. 1,500 గ్రాముల కంటే ఎక్కువ బరువున్న పెద్ద కోళ్ల ఉత్పత్తి దాదాపు 77,000 టన్నులకు చేరువలో ఉందని సమావేశంలో వెల్లడించారు. 4 కంపెనీలు ఈ నెల ప్రారంభంలో ఈ పెద్ద కోళ్ల ఉత్పత్తిని ప్రారంభించాయి. ఇది అన్ని అమ్మకపు కేంద్రాలు మరియు రిటైల్ మార్కెట్లలో పౌల్ట్రీ లభ్యతకు దోహదపడుతుంది. రోజువారీ టేబుల్ గుడ్ల ఉత్పత్తి 24 మిలియన్లకు పైగా ఉంటుందని తెలిపారు. మార్చి నెలలో 26.6 మిలియన్ల గుడ్ల నిల్వలుండగా ఇది సుమారుగా 74,000 కార్డన్లకు సమానమని అధికారులు తెలిపారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. నమస్కారం.